ఎవరెన్ని మాటలు చెప్పినా ఎన్ని సూక్తులు చెప్పినా ప్రాంతీయ అభిమానం అనేది జనాల మైండ్ నుంచి పోయేది కాదు. అదొక్క తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, ఇండియా అంతటా ఉంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఈ ప్రాంతీయ అభిమానంతో ఒక కొత్త సినిమాపై వ్యతిరేకత వస్తుంది. అది కూడా ఈ రోజే రిలీజ్ అయిన టైటిల్ పైన. అది ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. రామ్ పోతినేని ఇప్పుడు చేస్తున్న ర్యాపో 22 మూవీ టైటిల్ని ఈ రోజు ఆయన బర్త్డే సందర్భంగా రివీల్ చేశారు. ఆంధ్ర కింగ్ తాలూకా అంటూ మూవీ టైటిల్ ఫిక్స్ చేశారు. అయితే ఈ టైటిల్ పైన ప్రస్తుతం వ్యతిరేకత వస్తుంది. ఈ సినిమాలో ఆంధ్ర కింగ్ అనేది ఉపేంద్ర పాత్రకి ట్యాగ్ నేమ్. ఉపేంద్ర సూపర్ స్టార్ పాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. ఆంధ్ర కింగ్ సూర్యకుమార్ అంటూ ఉపేంద్ర పాత్రని డిజైన్ చేశారు. ఆంధ్ర కింగ్ అంటూ స్వచ్ఛమైన తెలుగు పేరు, అందులోనూ ఆంధ్ర పేరు పెట్టి దానికి హీరోగా ఉపేంద్ర సెలెక్ట్ చేయడం ఏంటి అంటూ ఆంధ్ర ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ఆంధ్ర కింగ్ కాదు, అది కన్నడ కింగ్ అంటూ ట్రోల్స్ చేస్తున్నారు. ఆంధ్ర కింగ్ అంటూ కన్నడ హీరోని పెట్టారని, ఆ ప్లేస్లో చేయడానికి తెలుగులో ఒక్క హీరో కూడా దొరకలేడా అంటూ సినిమా యూనిట్పై తెలుగు వాళ్ళు మండిపడుతున్నారు. ఉపేంద్ర కాకుండా నాగార్జున అయితే కరెక్ట్గా సెట్ అయ్యేవారు అంటున్నారు. అక్కినేని నాగార్జునని తెలుగు ఆడియన్స్ కింగ్ అని పిలుచుకుంటారు. అలాంటి కింగ్ నాగార్జున ఈ ఆంధ్ర కింగ్ పాత్రకి పర్ఫెక్ట్గా సెట్ అవుతారని అంటున్నారు. ఉపేంద్రని తీసుకున్నా కనెక్ట్ అయ్యేలా ఉండదని, ఆయనకు సెట్ అవ్వలేదు అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఆంధ్ర కింగ్ అంటూ కన్నడ హీరోని పెట్టిన ఈ సినిమాని ఆంధ్రాలో ఆడనీయమంటూ పలువురు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. ఈ సినిమాను వెంటనే బ్యాన్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఒకవేళ బ్యాన్ చేయకపోతే తామే ఆ సినిమాను బైకాట్ చేస్తామని సోషల్ మీడియాలో కామెంట్ చేస్తున్నారు. ఇక రామ్ పోతినేని వరుసగా ఫ్లాప్స్ తర్వాత ఇప్పుడు ఒక సినిమా చేస్తున్నారు. ర్యాపో 22 అనే వర్కింగ్ టైటిల్తో ఇన్నాళ్ల పాటు షూటింగ్ జరుపుకున్నారు. ఈ మూవీ షూటింగ్ దాదాపు క్లైమాక్స్కి వచ్చేసింది. ఈ రోజు రిలీజ్ అయిన గ్లింప్స్లో సినిమా కథ ఏంటో కూడా కొంచెం రివీల్ చేశారు. సినిమాలో సూర్యకుమార్ అనే సూపర్ స్టార్ హీరో ఉంటాడు. అతనికి ట్యాగ్ నేమ్ ఆంధ్ర కింగ్. ఈ ఆంధ్ర కింగ్ సూర్యకుమార్కి సాగర్ అనే సాధారణ యువకుడు డైహార్ట్ ఫ్యాన్. ఈ ఫ్యాన్ గురించే సినిమాలో ఉంటుందని ఈ రోజు వచ్చిన గ్లింప్స్లో చెప్పేశారు.